అండి అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం అయిపోయింది కదా టైం ఆల్రెడీ. అయితే మనకి ఊబర్లో స్టార్టింగ్ ఒక ట్రిప్ వచ్చిందనమాట. నేను వెయిట్ చేసిన దగ్గర నుంచి రుషికొండ వస్తే నేను యాక్సెప్ట్ చేశాను. అది వాళ్ళ లొకేషన్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని అటు ఇటు తిప్పారనమాట. తిప్పితే ఇంకా అవ్వదని చెప్పేసి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి రైల్వే స్టేషన్ సైడ్ వెళ్ళానమాట, కాన్వెంట్ జంక్షన్ దగ్గరికి. అక్కడి నుంచి అక్కడ వెయిట్ చేస్తే 1 అవర్ 11 దాటిన తర్వాత 11:30కో ఓ రైడ్ పడింది. బీచ్ రోడే, సాగర్ నగర్. అది వాళ్ళు లొకేషన్ రాంగ్ పెట్టారు. ఆ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ వచ్చిందనమాట. బాగా కష్టపడలేదు, సేమ్ ఇంకా అదే అమౌంట్. వర్షం కూడా బాగా కొడుతుంది ఇక్కడ సాగర్ నగర్. ఇదిగోండి, వర్షం కూడా బాగా ఉంది ఫుల్గా. ఇదిగోండి, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సైడ్ పెట్టేయని వస్తాయేమని ఇప్పుడు ఇంకా వచ్చేలా లేదు. మొత్తం అలా మెల్లిగా వెయిట్ చేస్తున్నాం. మరి వెహికల్లోనే బయటకు దిగుదా ఉన్నా, బయట దిగడానికి కావట్లేదు, ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ బీచ్ రోడ్లో ఉన్నాను. చూడండి, చెట్లు కనిపిస్తున్నాయి కదా మనకి, కొబ్బరి చెట్లు. అయితే మనకి ఈ ఎర్నింగ్స్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఇక్కడికి వచ్చినందుకు 15 కిలోమీటర్లు ఎంత అవుతుంది. మనకి 277 రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకున్నాను. కానీ మనకి వచ్చింది ఏంటంటే 260 రూపాయలు చూపిస్తుంది, అది అమౌంట్. అయితే మనకి ఇప్పటికీ తెల్లవారు నుంచి నేను వెహికల్ సిఎన్జి ఫిల్ చేసిన తర్వాత 20.7 కిలోమీటర్లు 21 కిలోమీటర్లు దగ్గర అయిపోయింది. 260 రూపాయలు వచ్చాయి. మనకి ఆల్రెడీ టైం 12:33 అయిపోయింది. ఇంకెప్పటికీ మనం డబ్బులు చేస్తామో తెలియట్లేదు. ఓ ట్రిప్పు లేదు, ఏటి లేదు. వర్షం మాత్రం దంచి పడేస్తుంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంక ఈ టైంలో ఎవరు బయటికి వెళ్తారు? ఎవరు వెళ్ళరు. అదొకటి ఈరోజు అమావాస్య అవుతాను. అసలు బేరాలే ఉండవేమో ఈరోజు, అంతా ఎంటీ. సరేనండి, వెయిట్ చేస్తున్నాను. ఏమైనా ఉంటే అప్లోడ్ చేస్తానండి వీడియోస్. నెక్స్ట్ ఏమైనా మంచి లొకేషన్కి వెళ్తాయి.